హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే గ్లిమ్స్ మనకి పెద్ద మూవీ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ గ్లిమ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి షాట్ కూడా మనకు ఒక హింట్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో బుచ్చిబాబు సనా మనకి చాలా క్లియర్గా ఒక అండర్లైన్లో ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది స్టోరీ లైన్ కోసం. సో మీరు కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం స్టోరీ లైన్ని ప్రెడిక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో అది 100% నిజమా కాదా అనేది మనకి కూడా తెలియదు, కానీ మనం ప్రెడిక్ట్ చేసి మన సరదా వరకు మనం ఒకసారి రివీల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. మన వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టోరీ విషయంలోనికి వెళ్తే, రామ్ చరణ్ గారు ఎప్పుడైతే మనకి గ్లిమ్స్ స్టార్ట్ అయిన వెంటనే స్లోగా నడుచుకుంటూ వీడియో స్టార్ట్ అవుతూ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తూ ఉంది. సో ఎప్పుడు చేసే పని చేస్తూ, ఎప్పుడు బతికేలాగా బతుకుతూ, నేను ఎప్పుడు ఉండేలాగా ఉంటే మరి బ్రతకడం ఎందుకు, ఇంత పెద్ద బతికెందుకు నాకు అనే రకంగా ఒక డైలాగ్ వెళ్తూ ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో డైలాగ్ వెళ్తూ ఉంటూ మనకి ఏంటంటే స్టోరీ లైన్ అనేది రామ్ చరణ్ గారు ఏంటంటే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ముందుకి. సో స్టోరీ కూడా అలానే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా సినిమా స్లో ప్లాట్లోనే వెళ్తుంది అనమాట. అంటే క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కూడా ఎలా అయితే స్లో నెరేషన్లో తన యొక్క లైఫ్ ఎలా కంటిన్యూ అవుతుంది, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్టోరీ లైన్ ఎప్పుడైతే బిల్డప్ అయిందో, స్టోరీ ఎప్పుడైతే క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా బిల్డప్ అయ్యాయో, వెంటనే అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అనమాట. సో మీరు గ్లిమ్స్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రాడ్లో ఉండే ఒక చెట్కని తీసుకొని అతను లెఫ్ట్ హ్యాండ్తో పుష్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అదేంటంటే రౌండ్గా తిరిగే ఒక ఎక్విప్మెంట్ అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మనం ఏంటంటే ఒక వాటర్ని కానీ ఒక లిక్విడ్ని కానీ ఫామ్ చేయొచ్చు. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ తనకి యూటర్న్ అనమాట. అంటే డైలీ రొటీన్గా సాగిపోయే తన యొక్క లైఫ్ నుంచి తనకు ఒక యూటర్న్ పాయింట్ అనేది తిరిగిందనమాట. అంటే అక్కడ యూటర్న్ పాయింట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎప్పుడైతే సాధారణంగా సాదాసాదిగా జరిగిపోతున్న తన యొక్క లైఫ్లో ఒక మేజర్ ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. సో అది వచ్చిన తర్వాత అతను ఎక్కడికి తన యొక్క లుక్స్లో కానీ తన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఇంటెన్స్ కనపరుస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ షాట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రామ్ చరణ్ గారు ఒక ధాన్యం బస్తాని ఇలా చింపి వెంటనే దానిని గట్టిగా తన యొక్క చేతులకి కట్టుకుంటూ తన యొక్క ఫేస్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే తనకి ఎలాంటి అవకాశాలు కూడా రావు, తన చేతిలో కూడా ఎలాంటి పదునైన ఆయుధాలు కూడా ఉండవు. తనకి ఏదైతే యూటర్న్ పాయింట్ అని చెప్పానో, అంటే తనకి అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. ఖచ్చితంగా నేను నా జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేదంటే ఏదో ఒక పెద్దది సాధించాలి. ఆ పెద్దది ఏంటి, ఏం సాధించాలనుకున్నాం అనేది మనకి ఇంకా తెలీదు, కానీ పర్టికులర్గా ఒక మేజర్ గోల్ అయితే తను మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. సో దానిని సాధించడం కోసము రామ్ చరణ్ గారు అయితే తన యొక్క చేతిలో ఏవేవైతే ఆయుధాలు ఉన్నాయో, తన చుట్టుపక్కల ఏవేవైతే ఆయుధాలు ఉన్నాయో వాటినే తను క్రియేట్ చేసుకుంటున్నారు, వాటినే తను రెడీ చేసుకుంటున్నారు. అంటే పర్టికులర్గా ఒక యుద్ధం చేయాలంటే పెద్ద పెద్ద గన్స్ అవసరం, లేదంటే ఇంకేదైనా సరే మేజర్ ఎక్విప్మెంట్ అవసరం, మెషినరీస్ అవసరం. కానీ అలాంటప్పుడు కూడా లేనప్పుడు కూడా ఒక చిన్న రాయితో పాటు కూడా మనం యుద్ధం చేయొచ్చు. సో రామ్ చరణ్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ధాన్యం బస్తాని అలా చింపి తన చేతులకి కట్టుకొని వెళ్ళడం అనేది చూపించడం జరిగింది. అంటే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తన చుట్టుపక్కల ఉండే ఎక్విప్మెంట్స్తోనే తను ఒక ఆయుధాన్ని రెడీ చేసుకుంటున్నారనమాట. సో తను మూమెంట్లో ఉన్నారు, అంటే రన్నింగ్లో ఉన్నారు. అంటే విజయాన్ని సాధించడానికి తనకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని సాధించే ప్రయత్నంలోనే అతను ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సడన్గా చుట్టుపక్కల ఎక్కువగా జనాలు అరుస్తూ ఉన్నారు, ఈ గోల్ అంతా కంటిన్యూ అవుతూ ఉంది. మధ్యలో ఒక ట్రాక్టర్ పై నుంచి జంప్ చేస్తారు. అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అతను ఏదైతే గోల్ని రీచ్ అవ్వడానికి, గోల్ని సాధించడానికి తన దగ్గర ఎలాంటి సపోర్ట్ లేకపోయినా, ఎలాంటి కంప్లీట్ జీరో పొజిషన్లో ఉన్నా సరే, ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా సరే, తనకంటూ ఒక ఆయుధాలను క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్న సమయంలో ఈ ట్రాక్టర్ లాగే చాలా అడ్డంకులు అనేవి వస్తాయన్నమాట. అతనికి ఏదర్ విలన్స్ అవ్వచ్చు, లేదంటే సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదంటే తన యొక్క పరిస్థితులు అవ్వచ్చు, లేదంటే తన యొక్క పర్సనల్ లాస్ ఎవరినైనా సరే కోల్పోవచ్చు. ఆ విజయానికి వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితులు ఏవైనా సరే రావచ్చు అనమాట. కానీ అక్కడ కూడా రామ్ చరణ్ గారు తన యొక్క బలమైన సంకల్పం ఏదైతే ఉందో అది విడిచిపెట్టట్లేదు. అలాగే గ్లిమ్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డైలాగ్లో, ఆ డైలాగ్ ఏదైతే తను చెప్పారో డైలాగ్లో ఒక మాట కొంచెం యారగెన్స్గా
ఒక మాట ఒకటి వస్తుంది అనమాట. అదేంటి, అంత పెద్ద బ్రతుకు ఎందుకు ఉండడం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము చెప్పి అనే రకంగా శ్రీకాకుళం స్లాంగ్లో అతను చెప్పారనమాట. అంటే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది కూడా అతని ముందు నిలబడి నువ్వు చేసేది తప్పు, ఇది ఆపేయి అని చెప్తే అతను ఆగిపోయేలా లేరన్నమాట. ఖచ్చితంగా యారగెంట్గా, అంటే ఒక అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఎట్లా అయితే యారగెంట్గా నేను ఇది బలంగా ఫిక్స్ అయ్యాను, నా మైండ్లో నేను ఏదైతే అనుకున్నానో అది వీళ్ళెవ్వరికీ తెలీదు, అది 100% నేను ఒక్కడనే చేయగలను అనే థాట్ ఉండడం అనమాట. సో ట్రాక్టర్ లాంటి అడ్డంకులు ఏదైనా సరే, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అడ్డంకిగా రావచ్చు. కానీ వాటిని కూడా దాటుకొని తను ఎలా అయితే పెద్ద పిల్లల ముందుకు దూసుకుంటూ వచ్చారో, ఆ తర్వాత అక్కడ నుంచి మీరు వెంటనే షాట్ ఎక్కడికి రివీల్ అయిందంటే డైరెక్ట్గా క్రికెట్లోకి రివీల్ అయింది. అంటే జనాల్లోకి దూకాడు అతను. దూకిన తర్వాత అతనికి పెద్ద సపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే అడ్డంకులన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చాడో అప్పుడే ఒక హీరో అనేవాడు జనాలకి తెలుస్తాడనమాట. సో జనాలందరిలో కూడా ఇంకా ఎక్కువగా, అంటే అప్పటి వరకు తన ఊరు వరకు మాత్రమే, తన యొక్క చుట్టుపక్కల వరకు మాత్రమే తెలిసిన అతను ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరిగిందనమాట. అది తర్వాత ఇక అతను సక్సెస్ని ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు కూడా తన యొక్క పరిస్థితులు చాలా వీక్గా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా తనకి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సరే తను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. సో డైరెక్ట్గా షార్ట్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు కూడా తన యొక్క చేతికి ఇసుకని ఇలా అప్లై చేసుకొని షార్ట్ ప్రయత్నం చేస్తారనమాట. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తను ఆల్రెడీ గాయాలతో ఉన్నారు. అంటే పోరాటం చేసి చేసి అలసిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా తన మైండ్లో చాలా పదునైన ఆలోచన, చాలా బలమైన సంకల్పం లేకపోతే తప్ప ఆ తరువాత షాట్ కొట్టడానికి అంతే ఫిక్స్డ్గా, అంతే బలంగా తను రెడీ అవ్వలేరనమాట. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గ్లింప్స్ షాట్ ఏదైతే మనకి ఇవ్వడం జరిగిందో లాస్ట్లో, అది ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి మళ్ళీ బ్యాట్ని సరి చేసుకొని, అంటే బ్యాట్ కూడా సరిగ్గా లేదనమాట. తను ఏదైతే ఆయుధాలను రెడీ చేసుకున్నారో ఆయుధం కూడా పర్ఫెక్ట్గా లేదు. అంటే మొండి కత్తి కానీ లేదంటే రాయి, తన చేతిలో ఉన్న రాయి కూడా బలంగా లేదనమాట. ఓకేనా, గట్టిగా 2 దెబ్బలు కొడితే పిండి అయిపోయే రాయి లాంటిది. అలాంటి రాయితో పెద్ద యుద్ధం చేయాలంటే చాలా కష్టం. కానీ అలాంటి స్థితిలో కూడా తన యొక్క బ్యాట్ ఏదైతే ఉందో ఆ బ్యాట్ని కూడా గట్టిగా ఫిట్ చేసుకొని ఒక్కసారి భూమికి కొట్టి తర్వాత బాల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గ్లింప్స్ లాస్ట్లో ఆ షాట్ని యాడ్ చేశారంటే అది ఒక సిక్సర్. అంటే కంప్లీట్గా ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో మూవీలో అది మామూలు బ్లాక్ బస్టర్ కాదనమాట. అంటే తన యొక్క స్ట్రగుల్స్తో, తన యొక్క పోరాటంలో ఏదైతే అడ్డంకులు వచ్చినా ఇవన్నిటిని దాటుకొని వచ్చి తను ఖచ్చితంగా చివరిలో విజయం సాధించడానికి ఖచ్చితంగా ముందుకెళ్ళి మామూలు అరాచకం కాదనమాట క్లైమాక్స్ మాత్రం. అంటే మీరు ఆ ఒక్క షాట్తో అర్థం చేసుకోవచ్చు సినిమా క్లైమాక్స్ వేరే రకంగా, వేరే లెవెల్లో ఉండబోతుందని మాత్రం మనకు అర్థమవుతా ఉంది. సో ఇదంతా కూడా కంప్లీట్గా ఒక పర్టికులర్గా ఒక పల్లెటూరు నుంచి వచ్చే ఒక కుర్రాడు కానీ, ఒక పర్టికులర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే ఒక కుర్రాడు ఏంటంటే ఒక పెద్ద విజయం సాధించడానికి ఇచ్చే ఒక మోటివ్ లాంటిది. అలాగే తన యొక్క స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తూ తన యొక్క యారగెన్సీ, హీరోయిజాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా తను ముందుకు వెళ్ళి ఒక పర్టికులర్ హార్డ్ సాలిడ్ హిట్ అయితే కొట్టడానికి రెడీ అవుతున్నాడు అనమాట. సో ఇది మన రామ్ చరణ్ అన్న యొక్క కంప్లీట్ గ్లిమ్స్ నుంచి మనకు వచ్చిన స్టోరీ అనమాట. సో నేను ఇది ప్రెడిక్ట్ చేశాను అనుకుంటున్నాను. సో ఇది ఎంతవరకు 100% రైట్ అవుతుందో మనకైతే తెలీదు. సో ఏదైనా సరే అటు ఇటు అయినా సరే నన్ను ఏం అనకండి. సో మన ప్రయత్నం మనం చేసాము. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.